అండి అందరికీ. ఇప్పటి రోజుల్లో పిల్లలకి సద్దన్నం అంటే ఏంటో గూడా తెలిసే ఉండదు. పేరెంట్స్ ఇంట్లో తింటూ ఉంటే మాత్రము కన్ఫామ్‌గా తెలిసే ఉంటుంది. నాకు నైట్ ఎంత అన్నం మిగిలినా గానీ గిన్నెలో అయితే తీసి పెట్టుకుంటానండి. ఇక్కడ ఎవ్వరూ ఉండరండి. లాస్ట్‌కి కుక్కలు, పిల్లులు ఉన్నా గానీ పెడదామని ఆలోచించినా గానీ అవి గూడా ఇక్కడ ఉండవు. ఇంకా ఎటు చూసినా గానీ డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. అన్నం మిగిలితే మాత్రము నాకు డస్ట్‌బిన్‌లో ఎయ్యాలంటే చాలా బాధగా ఉంటదండి. అందుకని సద్దన్నం అయితే తింటూ ఉంటాను మార్నింగు. అప్పుడప్పుడు తింటాను మిగిలున్నప్పుడు మాత్రమే. సద్దన్నం తినాలంటే పచ్చళ్ళు ఏమీ లేకపోయినా గానీ అల్లం, తెల్లగడ్డ ఒక్కలొక్కలుగా దంచుకొని కారము, ఉప్పు అందులో నెయ్యి లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే మాత్రము చాలా బావుంటుందండి. పొరగడుపునే పొద్దున్నే తింటాం కాబట్టి అల్లం, తెల్లగడ్డ గూడా చాలా మంచిదే గదా! దగ్గు అలాంటివి ఉన్నా గానీ తగ్గిపోతాయి ఎమ్మటే. అలాగే సద్దన్నం గురించి మీకు చెప్పాలా చెప్పండి. సద్దన్నంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్తీగా గూడా ఉంటుంది. ఇడ్లీలు, పూరీలు తిన్నా గానీ టైం కంటే ముందే ఆకలేసిద్ది గానీ సద్దన్నం తింటే మాత్రము టైం అయినా గానీ ఆకలి అనిపియదు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్